మొన్న శారీ కట్టుకొని నేను ఏదో వీడియో పెట్టినప్పుడు ఒకరో ఇద్దరు కామెంట్ చేసిరు, అక్క మళ్ళీ నువ్వు ప్రెగ్నెంట్ అయ్యింది చెప్తలేవు అని చెప్పి. వామ్మో ఎట్లరా నేను మీకు ప్రెగ్నెంట్ లాగా కనిపించిన. అది ప్రెగ్నెన్సీ వల్ల వచ్చిన పొట్ట కాదు, బ్లోటింగ్ అంటే గ్యాస్ ఇష్యూ. లోపల కడుపులో ఎవరో కూర్చొని గాలి ఉత్తున్నట్టు రోజు రోజుకి ఇంత ఉబ్బిపోతుందిరా బాబోయ్. అంతేగాని నేను మాత్రం ప్రెగ్నెంట్ కాదురా, ఎట్టరా ఈ పొట్టను లోపల లాక్కోవాలని నేను కూడా సస్తున్నా. రోజు రోజుకి ఎన్నెన్నో చేస్తున్నా, చూద్దాం ఎప్పటికి తగ్గుతుందేమో. తగ్గకపోతే పోయింది కానీ ఒక్కొక్కసారి పొట్టు ఉబ్బుతుంది, ఒక్కొక్కసారి నార్మల్ అవుతుందిరా బాబు. వాడు చేసుకున్న కర్మ వాళ్ళే అనుభవించాలి. ఇదంతా నా చేతులారా నేను చేసుకుందే. మరి నైట్ 2-3 దాకా నిద్రపోకుండా, ఆకలి వేస్తున్నా ఏం తినకుండా, కడుపు గాలి పెట్టి గ్యాస్ రాక ఏమొస్తుంది. టైంకి తిని టైంకి వండుకుంటే ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు. ఈ మధ్య నేను అదే ట్రై చేస్తున్నా, చూడాలి ఎప్పటికి కవర్ అవుతుందో ఏంటో. మన అమ్మ వాళ్ళు రోజు చీరలు కట్టుకుని భలే మెయింటైన్ చేస్తారా. ఒక్కరోజు చీర కట్టుకుంటే అది ఇప్పేదాకా మనసున పట్టదు. ప్రశాంతంగా నైట్ వేసుకుంటే ఆహా. నిజానికి నేను డ్రెస్సెస్ వేసుకొని వీడియోస్ చేసేది, లేకుంటే రోజు చీరలే కట్టుకుని మంచిగా వీడియోస్ చేసుకునేదాన్ని. అట్లా అలవాటు కూడా అయ్యిండేది. కాకపోతే మళ్ళీ వేసుకోవాలి, ఇప్పి మళ్ళీ అది వేసుకోవాలి. ఎందుకురా బాబు తలకాయ నొప్పని డ్రెస్సెస్ వేసుకుంటా. మాక్సిమం పూజ ఉన్న రోజు మాత్రమే సారీ. ఇలా మిషన్ కేసి బట్టలు మడత పెడతాను లేదో, ఇంకా 4-5 జతలు రెడీగా పెడతారా. ఇప్పి మిషన్ ఉంది కాబట్టి బతికిపోయినా కానీ, లేదంటే నా పని ఎప్పుడో షెడ్కే. ఆయన నాకు ఇచ్చిన అన్ని గిఫ్ట్లలో నాకు బాగా హెల్ప్ అయిందంటే బీభత్సంగా ఈ వాషింగ్ మిషన్ ఒక్కటేరా. ఇదన్నమాట సంగతి. చూసి అట్లా వెళ్ళకుండా సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్.